హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ 10 డేస్ నా వెయిట్ లాస్ జర్నీని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ 10 డేస్‌లో నేను ఏమేమి తిన్నాను అనేది మొత్తం నేను వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. 3 లీటర్స్ వాటర్ అయితే కన్ఫర్మ్‌గా డైలీ తాగాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసి ఓన్లీ డిన్నర్ అండ్ లంచ్ 2 మీల్స్ మాత్రమే తీసుకున్నాను. కానీ సర్ప్రైజింగ్‌లీ 1 కేజీని లాస్ అవ్వడం అనేది నాకు షాకింగ్‌గా అనిపించింది. నేను 2 కేజీస్ అన్నా ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎందుకంటే నాకు ఫిఫ్త్ డేనే నాకు 1 కేజీ లాస్ అయ్యాను. అంటే రిమైనింగ్ 5 డేస్ నేను అదే వెయిట్‌లో ఉన్నాను. ఓన్లీ 1 కేజీని 10 డేస్‌లో లాస్ అయ్యాను తప్ప, ఇంకా రిమైనింగ్ ఒక హాఫ్ కేజీ కూడా లాస్ అవ్వలేదు. మేబీ ఇంచ్ లాస్ అంటారు చూడండి, అవి గ్రామ్స్‌లో అయ్యుండొచ్చు. నా వెయిట్ మెషిన్ పాడైపోయింది. దానివల్ల నేను ఈ వెయిట్ మెషిన్‌లో చూడాల్సొచ్చింది. లేకపోతే నార్మల్ వెయిట్ మెషిన్‌లో అయితే గ్రామ్స్‌తో సహా తెలిసిద్ది. కానీ నాకు నా బాడీకైతే చాలా లైట్‌గా ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో, 10థ్ డే ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. సో, ఈ 10 డేస్ నా జర్నీలో అయితే ఆకలి వేయడం గానీ, ఎందుకంటే మార్నింగ్ నేను 2 లీటర్స్‌తో కడుపు ఫిల్ చేసేస్తాను. ఒకేసారి కాదు, లెగంగానే ఒక గ్లాసు, ఆ తర్వాత ఆకలనిపించినప్పుడల్లా ఒక 1 లీటర్ బాటిల్ పెట్టుకొని కొంచెం కొంచెం, కొంచెం కొంచెం అలా 11:30 ఆ లోపు 2 బాటిల్స్ కంప్లీట్ చేసేసి, లంచ్ తర్వాత 1 ½ అవర్ గ్యాప్ ఇచ్చి ఇంకో 1 లీటర్ బాటిల్ కంప్లీట్ చేసేదనమాట. సో, నాకు ఆకలనేది ఏమి అనిపిచ్చేది కాదు. ఎందుకంటే స్ప్రౌట్సు, ఎగ్సు ఇవన్నీ అనేది చాలా ఫిల్లింగ్‌గా అనిపిస్తది మనకి. దానివల్ల మనకి అంత ఆకలని అనిపిచ్చదు. ఫస్ట్ మనం ఎలా తినాలంటే ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి. అంటే క్యారెట్, కీర ఇవి తీసుకోవాలి. ఆ తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఎగ్స్, స్ప్రౌట్స్ ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత మనం రైస్, కర్రీస్ తీసుకోవాలి. అంతేగాని ముందు రైస్, కర్రీస్ తీసేసుకుంటే నైట్ నుంచి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ వరకు ఏం తినం కాబట్టి ఒకేసారి ఆకలి మీద తిన్నప్పుడు రైస్ అనేది ఎక్కువ తినేస్తాం అన్నమాట. సో, మనం అట్లా ముందు రైస్, కర్రీస్ తినుకోకుండా ఫైబరు, ప్రోటీను ఆ తర్వాత రైస్ అండ్ కర్రీస్ తీసుకోవాలి. సో, ఈ 10 డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడేంటంటే నాకు పీరియడ్స్ టైమ్ అన్నమాట. సో, నేను అప్డేట్ చేస్తాను. నేను డైట్ అనేది ఒక 2 డేస్ స్టాప్ చేస్తున్నానా లేదా అనేది మీకు అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే నాకు చాలా అంటే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ సివియర్‌గా ఉంటుంది. 1 ఆర్ 2 డేస్ నేను ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఈ నెక్స్ట్ రీస్టార్ట్‌లో నేను కన్ఫర్మ్‌గా ఎక్సర్‌సైజ్ ఒకటి, లిమిటెడ్ పెట్టుకుంటాను ఫుడ్. అంటే స్నాక్స్ లాంటివి, ఇంకా రైస్ క్వాంటిటీ అనేది అన్నిటిని నేను లిమిట్‌లో పెట్టుకుంటాను. ఇంకోటేంటంటే ఈ వెయిట్ లాస్‌లో మనం ఒక వెయిట్ లాస్ డ్రింక్ అనేది యాడ్ చేసుకోవాలి. అది కూడా నేను యాడ్ చేస్తాను. ఈ నెక్స్ట్ 10 డేస్‌లో రాబోయేది మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా నేను 76 నుంచి అట్‌లీస్ట్ 75 అనేది నేను 5 డేస్‌లో రావడానికి ట్రై చేస్తాను. 10 డేస్ దాకా కాదు, 5 డేస్‌లో రావడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క టైప్ అనమాట. చెప్పాను గదా, నాకు పాప వల్ల నైట్ నిద్ర ఉండదు. ఆ నిద్ర ఉండకపోవడం వల్ల కూడా మనకేమవుతుందంటే కొంచెం వెయిట్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా స్ట్రెస్ వల్ల గూడా మనకు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి సో మెనీ రీజన్స్ ఉంటాయి. దీనివల్లే మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం అనేది తెలీదు. సో, నెక్స్ట్ 10 డేస్ చూద్దాం. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 81 ఉన్నాననమాట. 81 నుంచి నా జర్నీ 76 వరకు 5 కేజీస్ లాస్ అయ్యానంటే, కానీ లాస్ట్ ఇయర్ నేను కన్సిస్టెంట్‌గా చేయలేదు. ఒక 2 డేస్ చేయడం, మళ్ళీ తినేయడం, ఒక 3 డేస్ చేయడం, మళ్ళీ తినేయడం. అయినా సరే కన్సిస్టెంట్‌గా ఆ 4 కేజీస్ లాస్ అయింది. మళ్ళీ గెయిన్ అవ్వలేదు నేను. అట్లాగే మెయింటైన్ చేసుకుంటా వచ్చాను. సో, నా టార్గెట్ ఏంటంటే ఈ ఫిబ్రవరి మంత్ అనేది అయ్యేలోపు
అట్‌లీస్ట్ 72 కన్నా రావాలి నేను. ఫిబ్రవరి 28 డేస్ ఉంది కదా! ఈ ఫిబ్రవరి మంత్ అనేది అయ్యేలోపు అట్‌లీస్ట్ 72 అంటే ఒక 3 కేజీస్ టార్గెట్ పెట్టుకున్నాను. నార్మల్ నేను 1 మంత్ 30 డేస్ ఛాలెంజ్‌లో వీక్లీ వన్స్ చొప్పున 30 డేస్‌లో 4 కేజీస్ లాస్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఈ వీకు 10 డేస్‌లో 1 కేజీ లాస్ అయ్యాను కాబట్టి చూద్దాం నెక్స్ట్ డేస్‌లో ఎక్కువ లాస్ అవుతానో లేదో. వాటర్ లాస్ ఉంటది, ఫ్యాట్ లాస్ ఉంటుంది. ఇట్లా చాలా చాలా ఉంటాయి. సో నా వీడియోస్ మీకు నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న సబ్స్క్రైబ్ చేయండి అంతే. దానివల్ల మీకు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే చేసేవాళ్ళకి కొంచెం బూస్టప్ వస్తుంది. ఓకే. చూస్తున్నారు మన వీడియోస్, వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనం చేసే కంటెంట్ నచ్చుతుంది. సో, మనం ఇంకా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటేంటంటే ఆటిజం గురించి వీడియో చేయాలా? వద్దా? అన్నది కూడా ఎవరు చెప్పలేదు. అండ్ నేనొక లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. దాన్ని చూసి వ్యూస్ బట్టి, లైక్స్ బట్టి, కామెంట్స్ బట్టి ఇంకా కంటిన్యూ చేయాలా? లేదా? అనేది నేను ఆలోచిస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ 30 డేస్ ఛాలెంజ్‌లో మీరు జాయిన్ అయినట్లయితే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎన్ని కేజీస్ లాస్ అయ్యారో కూడా నాకు చెప్పండి. మీ టిప్స్ ఏమన్నా నాకు కావాలి, ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నేను తీసుకుంటాను. కింద కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.